మేడం మీరు ఉన్న ఈ 5 సంవత్సరాల్లో మీ యొక్క నియోజకవర్గాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నుంచి వచ్చి అందరూ అందుకున్నారు. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు అందుకుంటే మరొకరు అర్హత లేని వాళ్ళు అందుకోలేదని చెప్పి ప్రజల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మేడం రోడ్లు కానీ గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ లో మీరు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశాండి. ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంట్ పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా చేశాను. అది ప్రజలకి తెలుసు. చాలా ఇంటర్వ్యూల్లో కూడా ప్రజలే చెప్తున్నారు. రెండవది పిఠాపురం నియోజకవర్గంతో పాటు మిగతా 6 నియోజకవర్గాల్లో నేను ఎంపీగా కృషి చేసి 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. అంటే కార్మికుల కుటుంబాలకి 100 కోట్ల 115 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ అంటే సుమారు 2 లక్షల మంది కుటుంబాలకి కార్మిక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేశాం. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దేశంలో 1960లో ఢిల్లీలో స్టార్ట్ చేస్తే దగ్గర 2000లోనో ఎప్పుడో కలకట్టాలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మన నియోజకవర్గంలో మన కాకినాడలో అది కూడా పిఠాపురంలో అమీన్బాద్ దాటిన తర్వాత కొన్నాడు పంచాయతీ దగ్గర ఇప్పుడు 220 కోట్లతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చే విద్యాలయాన్ని నేను స్టార్ట్ చేశాను. అలాగే రాష్ట్రంలోనే మంచి గుర్తింపులో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ చేశారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ తెచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కడుతున్నాం. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రతిష్ట పెంచడానికి డిస్ట్రిక్ట్ కోర్టు నేను శాంక్షన్ చేయించాను. ఇది కాకినాడ రాజమండ్రిలో అమలాపురంలో ఉంది తప్ప కాకినాడలో పర్మనెంట్ కోర్టు ఉంది, అమలాపురంలో టెంపరీ కోర్టు ఉంది. కానీ పిఠాపురంలో పర్మనెంట్ కోర్టు తీసుకొచ్చి 6.5-7 కోట్లతో బిల్డింగ్ నిర్మాణం కూడా అవుతుంది. తొందరలో మరి ఈ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా మేము పూర్తి చేసి అందజేస్తాం. అలాగే దేవాలయాలన్నీ కూడా బాగు చేయించడం జరిగింది. మసీదులకి డబ్బులు ఇవ్వడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, చర్చిలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. చిన్న ప్రతి ఇంచుమించుగా ఊళ్ళో రామాలయాలకు సంబంధించిన జనరల్ ఫండ్స్ ఇప్పించడం జరిగింది. దాతల ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ద్వారా కావచ్చు, ఏ ఇతర నిధుల ద్వారా కావచ్చు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటరు, అలాగే త్రాగునీరుకి ఎప్పటికప్పుడు రైతులకు మేము అందగా ఉన్నాం. మేము చేయాల్సింది 2-3 పనులు ఉన్నాయి. ఒకటి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆధునీకరణ సంబంధించిన పనులు ఒకటి చేయాలి. రెండవది సముద్ర తీర ప్రాంత కోతకు గురి కాకుండా కావాలి. ఈ 2 ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో ప్రాజెక్టు సమర్పించడం జరిగింది. అవి ప్రాసెస్ అవటం జరిగింది. ఒకటి ప్రధానమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది, రెండోది ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. అలాగే ఆధునీకరణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ దాని మీద టెండర్స్ మీద చర్చలు జరుగుతున్నాయి, భూమి కొనుగోలు మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఫైనలైజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. వంగా గీత గారికి చెప్తే పని చేసి పెడతారు, వంగా గీత గారికి అప్పు చెప్తే ఆ పని ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. నాకు ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ పనుల్లో కూడా నేను పురోగతి సాధించగలను. దీనికి సంబంధించి ప్రజలకి నమ్మకాన్ని, భరోసాని నేను కలిగించగలను, చేసి వాళ్ళకి పనిచేసి అందించగలననే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను రాబోయే కాలంలో చేస్తానని నేను ప్రజలకు చెప్తున్నాను. మిగతా సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, లేకపోతే పెద్దలకు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, అన్నీ అందుతున్నాయి. ఇంకా ముఖ్యంగా యువతకు సంబంధించి మేము ఇప్పటికే చాలా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో దగ్గర 6 నుంచి 7 వరకు మేము జాబ్ మేళాస్ పెట్టాం. చాలా మందికి, వేలాది మందికి జాబ్ మేళాలో జాబ్స్ కూడా ఇప్పించగలం. మరి సునీల్ గారి ద్వారా కొన్ని ఇప్పించగలిగాం, మిగతా ద్వారా మేము చేయించగలిగాం. అట్లాగే గవర్నమెంట్ కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది ఏంటంటే డిఎస్సి అనౌన్స్మెంట్ చేయాలి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినవి ఇవ్వాలి. అవి కూడా ముఖ్యమంత్రి గారితో మేము, ఎమ్మెల్యే గారు, అందరిలో మినిస్టర్స్ అందరూ కూడా మాట్లాడి తప్పకుండా ఈ ఎన్నికల అనంతరం అవి కూడా వచ్చేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగే అంతేకాకుండా మనకి ఎస్సీజెడ్ ఏరియా ఉంది కాబట్టి మరి ఆ ఎస్సీజెడ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తే చాలా మంది యువకులకి అవకాశం వస్తుంది. తప్పకుండా యువత ఉద్యోగ అవకాశాలకి ప్రాధాన్యత పెట్టుకుని వారికి ఆ విధంగా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మేడం, ఈ సంవత్సరం 18,000 పడకపోవడానికి కారణం ఏంటి? లేట్ చేయడానికి కారణాలు ఏం లేవు. గవర్నమెంట్ నుంచి డబ్బు పడింది. మీరు కూడా బ్యాంక్స్ తో చెక్ చేసుకోవచ్చు. నాకు ఈ సమస్య 2-3 చోట్ల వస్తే నేను వెంటనే ఎల్డిఎం గారితో
పీడీ డిఆర్డిఏతో కూడా మాట్లాడడం. అయితే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రయారిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనారిటీస్కి సంబంధించిన గ్రూపులన్నిటికీ ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారని, రెండవది ఈ మిగతా గ్రూపులన్నిటికీ ఈ వారంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారని వచ్చింది. అకౌంట్లో అయితే డబ్బులన్నీ పడ్డాయి అనేది నా పూర్తి సమాచారం, మీరు కూడా చెక్ చేయొచ్చు. రెండవది ఏంటంటే సాధారణంగా బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంత వాళ్ళకి ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళకి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అంటే అకౌంట్స్లో డబ్బులు ఉంచడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి పాయింట్స్ ఒకటి యాడ్ అవుతుంటాయి మేనేజర్స్కి. అది అందుకోసం కూడా కొంచెం ఆపి నిలుపుదల పెట్టి ఉండొచ్చు. అయినా మళ్ళీ నేను చెక్ చేసి అంతా క్లియర్ చేయించడానికి నా కృషి చేస్తాను.